బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గాజా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే గాజాలోని ఓ ప్రత్యేకమైన యూరోపియన్ హాస్పిటల్ కింద సొరంగ మార్గం ఉన్నట్లుగా అయితే ఇజ్రాయెల్ సైనిక అధికారులు గుర్తించారు. ఈ సొరంగం మార్గం ద్వారానే అయితే గాజా సైన్యం అయితే ఖచ్చితంగా ఈ హమాస్ కార్యకర్తలు అయితే ఇజ్రాయెల్ పైన దాడులకు ఎగబడుతున్నారన్న కోణంలో అయితే ఇజ్రాయెల్ యొక్క సైనికాధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో గాజా యొక్క ఆ సొరంగం ఏ ప్రాంతంలో ఉంది ఏంటి అనే సంగతి అయితే బయటికి వెలువడించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారిపోయింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసిన విషయం అయితే ఇదివరకే మనందరికీ తెలిసిందే. ఒకదానిపై ఒకటి ఇప్పటికే విరుచుకుపడుతూ ఉన్నాయి గాజా ఇజ్రాయెల్. ఈ క్రమంలోనే ఖాన్ యూనిస్ లోని ఒక కీలకమైన ఆసుపత్రి కింద అయితే హమాస్ సొరంగం అయితే కనుగొన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు అయితే పేర్కొంటూ ఉన్నాయి. యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ లో ఈ సొరంగాన్ని గుర్తించారు. హమాస్ సీనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే కమాండ్ కంట్రోల్ చేస్తూ ఉన్నట్టు, అంటే ఈ సొరంగ మార్గం నుంచే ఈ సొరంగంలోనే కమాండ్ కంట్రోల్ చేస్తున్నట్లు వారు తెలియజేస్తున్నారు. ఇజ్రాయెల్ పై దాడులకు కూడా ఇక్కడి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కూడా ఇజ్రాయెల్ సైన్యం అయితే తెలియజేస్తుంది. సొరంగానికి సంబంధించి కూడా వీడియోను కూడా IDF సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది ఇజ్రాయెల్ అయితే. అందులో ఓ సొరంగంలో ఆయుధాలు, వాటికి సంబంధించిన నిఘా సామాగ్రి కావచ్చు, ఇతర పరికరాలు ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్, అంటే అందులో ఉన్న కంట్రోల్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సొరంగంలో ఉన్న ఆ చిత్రాలు అయితే మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి వీడియోలో అయితే. ఇంకా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ లో మార్గదర్శకంలో గోలన్ ఏదైతే ఉందో గోలన్ బ్రిగేడ్ అనే ఈ హమాస్ కు చెందినటువంటి యూనిట్ లో ప్రత్యేక దళాలు కూడా చేరి ఆపరేషన్ లో ఈ వీడియోను సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో IDF అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా IDF లో పేర్కొనబడింది. ఇక హమాస్ తన ప్రయోజనాల కోసమే గాజాలోని ఆసుపత్రులను స్థావరాలుగా మార్చుకొని అక్కడి నుంచి సాధారణ పౌరులకు ఇబ్బందులు కలిగేలాగా, వారి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేలాగైతే ఆ గాజా ప్రయత్నిస్తుంది, హమాస్ ప్రయత్నిస్తుంది అన్న కోణంలో అయితే ఇజ్రాయెల్ కంప్లైంట్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి మీరు ఆ వీడియో, ఆ గాజా ఆ సొరంగ మార్గం, దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. 2023లోనూ ఇదే విధంగా గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి ఆల్ షిఫా కింద కూడా సొరంగాన్ని కనుగొన్నట్లుగా కూడా IDF అయితే పేర్కొంది. వాటిని ధ్వంసం చేయడానికి కూడా తాము అనేక రకాల దాడులు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న అమాయకపు ప్రజలే ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాళ్ళ ప్రాణాలు తీయడం మాకు ఏ విధంగా కూడా నచ్చలేదు, కానీ తప్పలేదు. ఎందుకంటే అక్కడ నుంచే క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని అక్కడి నుంచే జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము అక్కడ అటాక్ చేయాల్సి వచ్చింది 2023లో కూడా. అయితే ఇజ్రాయెల్ అని తెలియజేస్తుంది ఇజ్రాయెల్ అయితే ఇజ్రాయెల్ వాదనలు అసత్య ప్రచారాలని పాలస్తీనా అంటోంది. అంటే ఇజ్రాయెల్ ఏదైతే ఈ వాదన చేస్తుందో, ఈ సొరంగ మార్గం ఇదంతా కూడా, ఈ వ్యవహారం అంతా కూడా ఇజ్రాయెల్ మా పైన తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది అని అన్న కోణంలో అయితే హమాస్ తెలియజేస్తూ ఉంది. అయితే 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య అయితే ఈ యుద్ధం జరుగుతూనే ఉంది, ఈ పోరు కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే దాదాపుగా 53,000 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక స్థానిక యంత్రాంగం అయితే ఈ విషయాన్ని అనేక సార్లు వెల్లడించడం జరిగింది. గత 24 గంటల్లో చూసినట్లయితే కనీసం 60 మంది మరణించినట్లు తెలియజేశారు. అయితే మరోవైపు గాజా మొత్తాన్ని కూడా తమ నియంత్రణలోకి తీసుకోవాలని ఇప్పటికే నేతన్యాహు కూడా ప్రకటించారు. ఈ అంశంపైనే అంటే దీనికి సంబంధించి అంటే ఇజ్రాయెల్ అయితే ఈ గాజా పైన అటాక్ చేయడం జరుగుతుంది పలుమార్లు. అయితే ప్రస్తుతం ఈ గాజా యొక్క అంటే ఈ ప్రత్యేకమైన హాస్పిటల్లో ఈ సొరంగం ఉండడమే, అంటే ఈ సొరంగం నుంచి అనేక రకాల క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కడి నుంచే పాల్పడుతున్నారు. ఇక్కడ నుంచే ఈ యొక్క సొరంగం నుంచే ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన అటాక్ కు ఎగబడుతున్నారు ఈ గాజా వాసులు, అంటే ఈ హమాస్లు అని చెప్పేసి అయితే ఇజ్రాయెల్ అయితే తెలియజేస్తుంది. అయితే మరి ఈ పరిణామాలు రోజు రోజుకు రెండింటి మధ్య కూడా రోజు రోజుకు అయితే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఒకదానిపై ఒకటి తీవ్రమైన దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ అయితే గాజాను అనేక సార్లుగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంది. హమాస్ కూడా ఇది వరకు అనేక సమస్యలను ఎదుర్కొంది. ఇంకా అక్కడ ఈ యుద్ధంలో మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేదైతే సాధారణ పౌరులు అన్నట్లు తెలుస్తోంది.